ఇదిగో తీసుకోండి. పుండి మీద ఈగ వాలినట్టే ఆ దొంగ ఈయనింట్లోనే దొంగతనం చేశాడు. ఇక పోలీసులు మనల్ని ఎలా కాపాడతారు? అదే కదా. నువ్వు వెళ్ళు. సార్, ఇక్కడ ఎన్నాళ్ళుగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి? 1.5 సంవత్సరాలు జరుగుతుంది సార్. సార్ నాకు ఇంతవరకు జరిగిన ఈ దొంగతనాల డీటెయిల్స్, క్రైమ్ డీటెయిల్స్, విక్టిమ్స్ డీటెయిల్స్, ఫోటోస్, ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవన్నీ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. ఆర్డర్ వైజ్, డేట్ వైజ్. ఓకే సార్. సార్ ఆ దొంగ ఈయనింట్లోనే దొంగతనం చేశాడు. ఇక పోలీసులు మనల్ని ఎలా కాపాడతారు? ఊర్లో ఎక్కువ దొంగతనం జరుగుతుంది కదయ్యా, కానీ ఆపడానికి వచ్చిన కొత్త ఆఫీసర్ అనుకుంటాను. ఈ దొంగతనం మన ఊరు చుట్టూ మాత్రమే జరుగుతుందయ్యా. వాడు నాకెక్కడికి వెళ్ళి ఉంటాడు రా? ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. పోలీసు వాళ్ళు ఏమైనా పట్టుకొని ఉంటారా? అలా పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళుంటే మన ఊరునే కదా పోలీస్ స్టేషన్ ఉంది, మనకు తెలియకుండా ఎలా ఉంటుందిరా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అది నా బుర్రకెక్కట్లేదురా. మనల్ని ఏమైనా మోసం చేయడానికి ప్లాన్ చేసి అరే ఉంటాడా? నూరు పోయిరా. అలా మోసం చేయాలనుకుని ఉంటే ఈ డబ్బులన్నీ ఎందుకు వదిలేసి వెళ్తాడ్రా? మొత్తం తీసుకుని ఉండేవాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడన్నా చచ్చి పడి ఉంటాడా?
పెట్టు మటే దేవా. తీసే చాలరా. మన నాగ దొరికిపోవడానికి ఛాన్సే లేదు. ఎన్ని ఇళ్ళు దోచుకున్నాడు, ఎన్ని సెక్యూరిటీలు బ్రేక్ చేశాడు. అలా నాగా దొరకడానికి ఛాన్సే లేదురా. పని చేద్దాం, ఈ పనిలోనే ఊరు మొత్తం వెతుకుతాం. ఏదో ఒక చోట నాకు దొరుకుతాడు. పోనీ. ఒకళ్ళు చేసిన కర్మ వాళ్ళ తల చుట్టూ తిరుగుతోంది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష తప్పదు. సార్ ఏమైంది సార్? జస్ట్ మిస్ అయ్యారు. ఎంతమంది వచ్చారో మీరేమైనా చూసారా? ఎంతమంది ఉన్నారో చూడలేదు సార్. లోపల నుంచి ఏదో శబ్దం వచ్చింది, అందుకే ఫోన్ చేశాను సార్. సరే, నేను ఇక బయలుదేరుతాను. రేపు పొద్దున్న మా స్టాఫ్ వచ్చి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ సరే. చేస్తారు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. సరే సార్, నేను వస్తాను. అలాగే. నేను వస్తున్నట్టు ఎలా తెలిసిపోయింది? ఇంత త్వరగా అంత దూరం ఎలా వెళ్ళుంటాడు? సంథింగ్ ఈస్ నాట్ రైట్. త్వరగా పడితే. అలాగే సార్. అతనెవరు? లైన్ మ్యాన్ దేవా సార్. రేపు ఉదయాన్నే స్టేషన్కి రమ్మను. ఓకే సార్. అవును, ఆ చేపలు అమ్ముతూ ఉంటాడే, తన పేరేంటి? నాగా సార్. తనను కూడా రమ్మను. సరే సార్. అవును సార్, ఆ ఊరు నుంచి వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏయ్ పెద్దనా, జాగ్రత్త జాగ్రత్త. ఏమైంది? కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి వచ్చాను సార్. కంప్లైంట్ ఏంటి? ఊర్లో దొంగతనం జరిగింది కదా, అందులో నా ఇల్లు ఒకటి. మా ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసుకెళ్ళిపోయారు సార్. మా అమ్మాయి ట్రీట్మెంట్ కోసం పెట్టిన డబ్బులు సార్ అవి. ఈ మధ్యే మా అమ్మాయి చనిపోయింది. ఇక ఆ నగలు, ఈ కంప్లైంట్ రెండూ ఉపయోగం లేదు. అందుకే వచ్చాను సార్. మీరు తొందరపడకండి సార్. ఇక వద్దు సార్. మా అమ్మాయి ప్రాణాలని బలి తీసుకున్న డబ్బది. ఆ నా డబ్బే ఆ దొంగని చంపుతుంది సార్. వదిలేండి సార్, నేను ఇక బయలుదేరుతాను. మా అమ్మాయి పోయిన తర్వాత ఈ డబ్బు
ఆ మల్లిని తీసుకురండి.